మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో ఎల్ఎన్టీ ప్రతినిధులను కాళేశ్వరం కమిషన్ విచారించింది. ఈ విచారణలో సంస్థ ప్రతినిధులు కీలక వివరాలను బహిర్గతం చేశారు. ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామకృష్ణరాజు, వైస్ చైర్మన్ సురేష్, రజనీష్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రాజెక్ట్ నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై కమిషన్ వరుస ప్రశ్నలు సంధించగా ఎల్ఎన్టీ ప్రతినిధులు కీలక విషయాలను బహిర్గతం చేశారు. నిర్మాణంలో నాణ్యత పాటించరా అని కమిషన్ ప్రశ్నించగా 100% క్వాలిటీ నిర్మాణం చేశామని ఎల్ఎన్టీ ప్రతినిధులు సమాధానమిచ్చారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్స్, డ్రాయింగ్స్ ప్రకారమే మేడిగడ్డ ఆనకట్టు నిర్మించామన్నారు. డిజైన్లో అంచనా వేసిన ప్రవాహ వేగం కంటే ఎక్కువ ఉందనే ఆనకట్టు దిగువన అప్రాన్, సీసీ బ్లాక్లు దెబ్బతిన్నాయని ప్రతినిధులు తెలిపారు. ఈ కారణంగానే ప్రాజెక్ట్ బ్లాక్లు కుంగినట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. నీరు నిల్వ చేసిన మొదటి సీజన్ తరువాతే మేడిగడ్డ ఆనకట్టులో సమస్యలు తలెత్తాయని ఎల్ఎన్టీ ప్రతినిధులు కమిషన్కు తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు తగిన డిజైన్స్ ఇవ్వాలని నీటిపారుదల శాఖను కోరామన్నారు. 4 ఏళ్లు అయినా నీటిపారుదల శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. 2019లోనే లోపాలను పరిష్కరించే ఉంటే మేడిగడ్డ ఆనకట్టు ఇంత ప్రమాదం వాటిల్లేది కాదని ఎల్ఎన్టీ ప్రతినిధులు చెప్పారు. ప్రారంభం నుంచే కుంగే వరకు ఆనకట్టు ఎప్పుడూ ఖాళీగా లేదని పేర్కొన్నారు. సమస్యలు కొనసాగుతూనే వచ్చి ఆ ప్రభావం ఏడో బ్లాక్పై పడి ఉండొచ్చన్న ఎల్ఎన్టీ ప్రతినిధులు చెప్పారు. ఇక మేడిగడ్డ ఆనకట్టు నిర్మాణంలో ఎలాంటి సబ్ కాంట్రాక్టులు ఇవ్వలేదని ఎల్ఎన్టీ ప్రతినిధులు కాళేశ్వరం కమిషన్కు తెలిపారు. కాఫర్ డ్యామ్ కి సంబంధించి ఎలాంటి అదనపు డబ్బులు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఆనకట్టు పూర్తి అయినట్లు ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారని, డిఫెక్ట్ లయబిలిటీ గడువు కూడా పూర్తి అయిందని ఎల్ఎన్టీ ప్రతినిధులు తెలిపారు. అయితే కుంగిన బ్లాక్ను రిపేర్ చేయొచ్చా అని కమిషన్ ప్రశ్నించగా విభిన్న సమాధానాలు చెప్పారు ఎల్ఎన్టీ ప్రతినిధులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. కాళేశ్వరం కమిషన్ గత 2 రోజులుగా ఎవరైతే ఈ కాంట్రాక్ట్ పనులు తీసుకుని పనిచేసినటువంటి సంస్థ ఉందో ఆ సంస్థల ప్రతినిధులను ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఇంజనీర్లు అలాగే ఐఏఎస్ అధికారులను విచారణ చేసినటువంటి కమిషన్ ఇక ఏదైతే కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేస్తున్న ఏజెన్సీలను గత 2 రోజులుగా ప్రశ్నిస్తోంది. ఇక ఈ రోజు ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై కమిషన్ వరుస ప్రశ్నలు వేసింది. నిర్మాణంలో నాణ్యత పాటించరా అని చెప్పి కమిషన్ ప్రశ్నించడం జరిగింది. క్వాలిటీ కంట్రోల్ 100% పాటించామని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు కూడా కమిషన్ ముందు చెప్పడం జరిగింది. ఇక నిర్మాణంలో నాణ్యత పాటిస్తే బ్లాక్ 7 ఎలా కుంగింది, కుంగడానికి గల కారణాలు ఏంటని చెప్పి కూడా ఈ సందర్భంగా కమిషన్ ప్రశ్నించడం జరిగింది. డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ తో పాటు ఎక్కువ వరదలు, బ్యారేజ్ వద్ద నీళ్లను నిల్వ చేయడం వల్ల కుంగిందని చెప్పి ఎల్ఎన్టీ ప్రతినిధి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ మొట్టమొదటి డ్యామేజ్ ఎప్పుడు జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కమిషన్ ఎల్ఎన్టీని ప్రశ్నించడం జరిగింది. 2019లో మొదటిసారి డ్యామేజీ గుర్తించాం, వెంటనే సమస్య పరిష్కరిస్తే ఇంతటి డ్యామేజ్ అయ్యేది కాదని చెప్పి కూడా ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు వివరించడం జరిగింది. నిర్మాణ పనులను సబ్ కాంట్రాక్ట్ కి ఏమైనా ఇచ్చారా అని చెప్పి కమిషన్ ప్రశ్నించడంతో ఇక ఇతర రాష్ట్రాల నుండి లేబర్ సహాయం తీసుకున్నాం, సబ్ కాంట్రాక్టర్ ఎవరూ లేరు అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ఇక మరోవైపు ప్రాజెక్టు కుంగడానికి కారణాలపై మేము కూడా రీసెర్చ్ చేశాం, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని చెప్పి ఎల్ఎన్టీ ప్రతినిధులు చెప్పారు. ఇక కాపర్ డ్యామ్ కాంట్రాక్ట్ పరిధిలోకి వస్తుందా, పర్సనల్ వర్క్ కిందకి వస్తుందా అని చెప్పి కమిషన్ ఈ సందర్భంగా కూడా ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులను కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక మరోవైపు రేపు కూడా మరో సంస్థతో ప్రతినిధులతో కాళేశ్వరం కమిషన్ విచారణ జరపనుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.